నీ ప్రాంతానికి నీళ్ళు పోవాలి కాబట్టి తెలంగాణ ఎండబెట్టైనా సరే నేను నీళ్ళు తీసుకోవద్దు అని చెప్పేసి ఈ రెండు కళ్ళ బాబు తెలంగాణ ద్రోహి. సాగర్ యొక్క కెనాల్ని 1 కిలోమీటర్ నుంచి 80 కిలోమీటర్ల వరకు డబల్ ఎందుకు చేస్తున్నావు? కృష్ణాలో ఉన్నటువంటి నీళ్ళు తీసుకోవాలనే కదా నీవు. అంటే ఎందుకంట అంటే నీళ్ళు లేవంట. మరి నీళ్ళు లేకపోతే పోలవరం బర్గచెర్ల ప్రాజెక్ట్ ఎట్లా కడుతున్నావు? తెలంగాణకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులపై బాబు గారు నీతి వాక్యాలు చెప్తున్నారు, ఒకసారి వినండి. ఓకే అమ్మ, బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు అన్నాడు కదా. అసలు మేము అభ్యంతరం చెప్పలేదు గోదావరి ప్రాజెక్టులపై అన్నాడు కదా. 13 జూన్ 2018 కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇచ్చినటువంటి అన్ని అనుమతులను రద్దు చేయాలని చెప్పేసి బాబు గారి ప్రభుత్వము కేంద్ర సిడబ్ల్యూసికి రాసినటువంటి లేఖ. ఏం లేఖ రాస్తాడు? ఎప్పుడు రాసింది లేఖ? 6 జూన్ 2018 మనకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఈ లేఖ రాసి, ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అగెనిస్ట్గా ఉంది, ఏ పర్మిషన్ తీసుకోలేదు, దయచేసి ఇచ్చిన అనుమతులు రద్దు చేయమని చెప్తున్నాడు. ఇవి వ్యతిరేకించినట్టు కదా, ఇది గోదావరి నదిపై కట్టినటువంటి ప్రాజెక్టు కదా, గోదావరిలో అన్ని నీళ్లు ఉంటే ఈ ప్రాజెక్ట్ ఎందుకు వ్యతిరేకించడం? ఇదొకట. అలాగే సీతారామ ప్రాజెక్ట్ ఉంది, మనకు సీతారామ బరాజు కట్టుకుంటున్నాం ఖమ్మం జిల్లాలో, పోలవరంకి ఎగువనే ఉంటుంది కదా, ఆ ప్రాజెక్టును కూడా రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసినటువంటి లేఖ. ఏం రాస్తుంది ఈ లేఖ? ఎప్పుడు రాసిందంటే April 3, 2023 నాడు రాసింది. ఏం రాస్తారు? ఈ ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి అన్ని అనుమతులను ఆపేయాలంట. ఏమని చెప్తాడు? రిక్వెస్టెడ్ టు స్టాల్ ఆల్ క్లియరెన్సెస్ ఆఫ్ ది సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండ్ సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అంటే ఎందుకంట అంటే నీళ్ళు లేవంట. మరి నీళ్ళు లేకపోతే పోలవరం బర్గచెర్ల ప్రాజెక్ట్ ఎట్లా కడుతున్నావు? నీళ్ళు లేవని చెప్పేది నీవే, నీళ్ళు ఉన్నాయి 3000 TMC నీళ్ళు తీసుకోవద్దని చెప్పేది ఇది ఒకట. తర్వాత 2వ లెటర్ May 8, 2023 నాడు రాసినావు. ఈ లేఖలు ఏం రాస్తావు? సేమ్ అదే రిపీటెడ్గా మా ప్రాజెక్టులన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి, మా ప్రాజెక్టులు దెబ్బతింటాయి, అసలు సీతారామకు నీళ్లు లేవు, నీటి కేటాయింపులు లేవు, మీరు అసలు ఆ ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వద్దని చెప్పేసి లేఖ రాస్తావు. ఇక్కడ మీరు చూడొచ్చు, నో వాటర్ అవైలబుల్ టు దిస్ ప్రాజెక్ట్ అంట. పోలవరం ప్రాజెక్ట్ నీళ్ళు ఎట్లా వస్తాయి? సీతమ్మ సాగర్ దాటినాక నీళ్ళు వచ్చేది. ఎందుకు అబద్ధం చెప్తున్నావు బాబు గారు? ఇంత పచ్చబద్ధం మాట్లాడుతున్నావా? ఇదొక్కటే కాదు, దీనిలో ఏం చెప్తాడంటే వివిధ జీవోల ద్వారా 1980 గోదావరి అవార్డు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు సంభవించినటువంటి 968 TMCలు కూడా మేము యాక్సెప్ట్ చేయమంట. నీ ప్రభుత్వమే కదా, నువ్వే కదా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉంది, మొత్తం సమైక్య పాలకులే ఉన్నారు కదా, ఎందుకు వ్యతిరేకిస్తావు? వాళ్ళకు వచ్చినటువంటి 518 TMCలు చాలదంట, 902 TMCలు కావాలని చెప్పేసి దీనిలో స్పష్టంగా రాసిండు. నేను వాళ్ళకి ఇచ్చినటువంటి వాటిని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి. ఇది బాబు గారు 2 కళ్ళ సిద్ధాంతం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నాడు. గోదావరిలో నీళ్లున్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కింద వాడుకోవచ్చు. 2000 TMC నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 TMC ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే చెప్తున్నా, ఎవ్వరికీ నష్టం లేదు కదా అన్నాడు కదా. ఈ 3 ప్రాజెక్టులు మీకు చెప్పినది. ఆయన SRSP ప్రాజెక్టు మీద కేసు వేసిండు. కొత్తగా ఏ ప్రాజెక్టు మానేరు కట్టుకుంటే మానేరు నది మీద కూడా మనకు ఉత్తరాలు రాసిండు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు గోదావరిలో సగటున సంవత్సరానికి 2000 TMCలు పోతున్నాయి నీతులు చెప్తున్నాం. మరి అప్పుడు ఎక్కడ పోయినాయి? ఈ లేఖలన్నీ రాసినప్పుడు ఎక్కడ పోయినాయి? ఇంకా కృష్ణానది వినా నేనే కల్వకుర్తి కట్టినా అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు అన్నట్టు. ఇదే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి మనం 4 లక్షల ఎకరాలు పెడితే 4 లక్షల ఎకరాలకు 20 TMCలు ఎక్కడ సరిపోతాయి అని చెప్పేసి మనం ఒక జియో ఇష్యూ చేసుకున్నాం. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక ఈ జియో ఇష్యూ చేసుకుంటే ఒక లేఖ రాసిండు. ఎప్పుడు రాసిండు? 2015 నవంబర్ 7న ఒక లేఖ రాసిండు. ఏమని రాస్తాడు? తెలంగాణ ప్రభుత్వము 20 TMCల నీళ్లు ఉంటే దాన్ని 40 TMCలకు జియో ఇష్యూ చేసుకుంది. ఇది లోపాభూయిష్టమైనటువంటి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టు, ఏదైతే నేనే కట్టినా అని చెప్పి గొప్ప జబ్బలు దడుచుకుంటుంటాడు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ప్రాజెక్టుకే ఇది లోపాభూయిష్టమైనటువంటి ప్రాజెక్టు, దీనికి అనుమతులు ఇవ్వకండి, 40 TMCలు అలకేట్ చేయకని చెప్పేసి నువ్వు రాసినటువంటి లేఖ. ఇదేనా 2 కళ్ళ సిద్ధాంతం? నిజంగా తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే, 2 ప్రాంతాలు బాగుపడాలంటే ఈ లేఖ ఎందుకు రాసినావు? ఇదొకట. తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఉమాభారతి గారికి నీ చేతులతో నువ్వు రాసినావు స్వయంగా ఈ లేఖ. ఏమని రాస్తావు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి అగెనిస్ట్గా ఉంది, వీళ్ళు ఏ పర్మిషన్లు తీసుకోలేదు, ఎక్కడ ఏ పర్మిషన్ తీసుకోలేదు, ఈ ప్రాజెక్ట్ను అడ్డుకోవాలి, ఈ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలా, అసలు అనుమతులు ఇవ్వకండి అని చెప్పేసి ఈ ప్రాజెక్టు లేఖ రాసినావు. అసలు ఇన్ని లేఖలు రాసినావు, 100 కొద్ది లేఖలు తెలంగాణ ప్రభుత్వం మీరు తెలంగాణ ప్రాంతం మీద అగెనిస్ట్గా రాసినావు. ఈరోజు నువ్వు నీ ప్రాంతానికి నీళ్ళు పోవాలి కాబట్టి తెలంగాణ ఎండబెట్టైనా సరే నేను నీళ్ళు తీసుకోవద్దు అని చెప్పేసి కొన్ని దొంగ మాటలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది కాబట్టి మేము ఎక్స్పోజ్ చేస్తున్నాము. ఈ 2 కళ్ళ బాబు తెలంగాణ ద్రోహి.
ఎప్పటికీ తెలంగాణ ముంచే ప్రయత్నమే చేస్తాడు కానీ తెలంగాణ బాగుపడాలని కోరుకున్నటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు. నిజంగానే గోదావరి బంకచర్ల నుంచి గోదావరి నీళ్ళు తీసుకుపోతే సాగర్ యొక్క కెనాల్ని 1 కిలోమీటర్ నుంచి 80 కిలోమీటర్ వరకు డబల్ ఎందుకు చేస్తున్నావు? కృష్ణాలో ఉన్నటువంటి నీళ్ళు తీసుకోవాలనే కదా నీవు. ఈ ద్రోహిని అసలు నమ్మకండి. దయచేసి ఇన్ని 100 లేఖలు రాసినటువంటి ఈ చంద్రబాబు నాయుడిని అస్సలు నమ్మొద్దు అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.